తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు కోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాలని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 27వ రోజు, తిరుప్పావై 27వ పాసురం రోజు. ఆండాళ్ 27వ పాసురాన్ని ఇదిగో ఇలా చేస్తోంది. అందుకుందాం రండి. కూడారై వెల్లుం సీర్కోవిందా ఉందన్నై பாடி பறைகொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பார்சோர் மூட நெய் பெய்து முழங்கை வழிவார కూడియిருந்து కులిర్దేలోరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. పెడసరి వాళ్లను ఆకట్టుకునే మా మంచి గోవిందుడా, నిన్ను గానం చేసి తప్పెటను అందుకుని మేము కానుకలు పొందుతాం. దేశమే బాగా మెచ్చుకునే తీరులో గాజులు, దండకడియాలు, దిద్దులు, చెవి పువ్వులు, నాణ్యమైన చెప్పులు వంటివి ధరిస్తాం. శాలువల్ని కప్పుకుంటాం. అటుపైన పాల అన్నానికి పైపూతగా అరిచేతి నుండి జాలువారెట్టు నెయ్యి పోసుకుంటాం. కలిసి ఉండి చల్లగా బతుకుతాం. ఓలాలా నాచరి. ఈ చెప్పిన దాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. చాలామంది నాస్తికులు ఒక దశ తరువాత తమ తప్పు తెలుసుకుని ఆస్తికులైపోయిన చారిత్రక సత్యం మనకు తెలుసు. సరిగ్గా ఆ సత్యాన్ని పెడసరి వాళ్లను ఆకట్టుకునే మా మంచి గోవిందుడా అంటూ తెలియజేస్తోంది ఆండాళ్. నిన్ను గానం చేసి తప్పెటను అందుకుని కానుకలు పొందుతాం అంటూ దైవాన్ని గానం చేస్తూ తాము దేశమే మెచ్చుకునే తీరులో గాజులు, దండకడియాలు, దిద్దులు, చెవి పువ్వులు, నాణ్యమైన చెప్పులు వంటివి ధరిస్తాం. శాలువల్ని కప్పుకుంటాం అని చెబుతోంది ఆండాళ్. నెయ్యి అత్యుత్తమమైన పదార్థం. ఏ మార్పు పొందబోని స్థితి నెయ్యి. పాలు, పెరుగు, వెన్న, మజ్జిగ ఇలా రూపాంతరాలుంటాయి. నెయ్యికి రూపాంతరం ఉండదు. పాలను కాచి తోడు పెడితే పెరుగు, పెరుగుని చిలికితే వెన్న, వెన్న కాచాక నెయ్యి వస్తాయి. పాలకు నెయ్యి ఉచ్చస్థితి. ఆండాళ్ నెయ్యిని పరమాత్మకు ప్రతీకగా సూచిస్తోంది. పాల అన్నం వంటి తమ జీవితాలకు పైపూతగా నెయ్యి లాంటి పరమాత్మను నిలుపుకుంటాం అన్నదాన్ని సూచ్యార్థంగా చేసి పాల అన్నానికి పైపూతగా అరిచేతి నుండి జాలువారెట్టు నెయ్యి పోసుకుంటాం అని చెబుతోంది ఆండాళ్. 2వ పాసురంలో నోములో భాగంగా చెయ్యకూడని వాటిల్లో నెయ్యి తినం అని చెప్పిన ఆండాళ్ ఇక్కడ నెయ్యి పోసుకుంటాం అని చెబుతోంది. దైవ దర్శనానికి వెళ్లే ముందు నిష్ఠగా ఉపవాసం చెయ్యడం, దైవ దర్శనం అయ్యాక తృప్తితో అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం అన్న ఆచరణే ఇది. కలిసి ఉండి చల్లగా బతుకుతాం అంటూ కలిసి ఉండడమే చల్లగా బతకడం అన్న వాస్తవాన్ని చెప్పకుండానే చెబుతోంది ఆండాళ్. పెడసరి అన్న మాటతో మొదలయ్యే పంక్తితో పాసురాన్ని మొదలుపెట్టి కలిసి ఉండి అన్న మాట ఉన్న పంక్తితో పాసురాన్ని ముగించింది ఆండాళ్. భావం, శైలి, శిల్పం వీటి పరంగా ఉదాత్తమైన రచన ఇది. ఒక విశిష్టమైన రచన విప్పారడం అంటే ఇదే.